హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనము దొండకాయ రైస్ అయితే చేసుకుందామండి. ఇట్లా ముక్కలు కోసుకోవాలి. ఫస్ట్ పోపు చేసుకుందాం. జీలకర్ర అయితే వేసుకున్నాం, కొంచెం అయితే బిర్యానీ మసాలా వేసుకున్నాం. ఫస్ట్ అయితే వేసినా ఇవి మంచిగా ఫ్రై అయినాయి. ఇందులో ఇక దొండకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సర్వగా కేజీ దొండకాయలండి. నిలువు పోసిన, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసిన. ఇప్పుడు కొత్తిమీర వేసిన, ఇక ఫ్రై అయినట్టే. దొండకాయ ఫ్రై అయితే అయిందండి. చివరిసారిగా మసాలా కొంచెం కారం వేసిందండి. 2 గ్లాసుల రైస్ కు ఈ వాటర్ చాలా ఎక్కువ పెట్టుకోవాలండి. బియ్యం పలుకు మీద ఉంచాలి. తర్వాత ఇది ఫ్రై అయింది అందులో కలుపుకోవాలి. కానీ ఇంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ గోధుమరాకు అన్ని వేసుకోవాలి. నీళ్ళు మసాలానే బియ్యం కడిగి పెట్టిన బియ్యం అందులో వేసుకోవాలండి. రైస్ ఇట్లా కాగానే ఉంచేయాలి. రైస్ ఇంతవరకు వచ్చిందండి. ఇప్పుడు ఇందులో దొండకాయ వేసి కలిపేసేయాలండి. పుదీనా కొత్తిమీర వేసేయాలి, కొంచెం నెయ్యి వేయాలి, సరిపోతుంది. మొత్తం కలిపేసినండి నెయ్యితో సహా. ఇక ఒక 10 నిమిషాలు దమ్కేసి ఉంచాలండి. రెడీ అయ్యిందండి.